ప్రపంచములో ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా చివరిదాకా కలిసి ఉండే ఒకే ఒక బంధం భార్యాభర్తల బంధం మాత్రమే. భార్య అంటే దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ, భర్త అంటే డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మగాడు. అందుకే ఇద్దరు కలిసి ప్రయాణం చెయ్యాలి. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడు ఇష్టపడడు, ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. మనం ఎలాంటి వారం అనేది ఈ లోకములో ఇద్దరికే తెలుసు. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదాం అంటే ఆ ఇద్దరు కనిపించరు. దీనికి ఒకటే పరిష్కారం. అదేంటంటే మనల్ని మనం అనుక్షణం ఆత్మవిమర్శన చేసుకోవడం. నీతో నువ్వు సంతోషంగా ఉండకపోతే ప్రపంచంలో ఏ ఒక్కరు నిన్ను సంతోషంగా ఉంచలేరు. సహాయం అనేది అత్యవసరం పరిస్థితిలో మాత్రమే స్వీకరించాలి, లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేగా చేస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి, బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. నీ కథలో నువ్వే హీరో కావచ్చు, కానీ నిన్ను హీరోని చేసిన దర్శకుడు మాత్రము మీ నాన్నే. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడు చేస్తూనే ఉంటారు. మన కళ్ళలో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. మనకు ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తే చాలు. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే, మన ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు మనకంటూ ఒకరిని మన జీవితంలోకి పంపిస్తాడు. అలాంటి వారిని మన అహంకారముతో దూరం చేసుకోకూడదు. మనం ఎంత ఇష్టపడినా ఎదుటివారికి అది అర్థం కానప్పుడు వాళ్ళ కోసం ఆరాటపడటం వేస్ట్. ఎందుకంటే వాళ్ళు మనకి కావాలి, వాళ్ళకి ఎవరో కావాలి. మాట అనేసి కోపంలో అన్నాను, ఆవేశంలో అన్నాను అంటారు. కానీ కోపంలో ఆవేశంలోనే మనసులోని నిజమైన మాటలు బయటకు వస్తాయి. మనం గొప్పవాళ్ళు అయ్యాక చప్పట్లు కొట్టే వారి కంటే మన దగ్గర ఏమి లేనప్పుడు వెన్నుతట్టే వాళ్ళే నిజమైన స్నేహితులు, బంధువులు. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మరిచిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. ఒంటరిగా వస్తాము, ఒంటరిగా పోతాము. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు, ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలో అయినా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. ఒక మనిషికి ఇంకో మనిషిని దూరం చేసేది అసూయ, ద్వేషము కంటే ప్రధానమైన నిర్లక్ష్యం. దీనివల్లే చాలా బంధాలు దూరం అయిపోతున్నాయి. కావాలని అనుకునే బంధాలను నిర్లక్ష్యం చేయకండి. చేజారిన ఓ మనిషిని భూమిపైన ఉన్న ఏ సిరి సంపద తిరిగి ఇవ్వలేదు. సముద్రంలో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా పనికిరావు. అలాగే చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. నీ గుణం గుడ్డిది, నీ ఆలోచనలు అవిటివి అయితే నువ్వు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు. మనసులో కల్మషము లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడుతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనకాల చేదుగా మాట్లాడతారు. ఒకటి మాత్రం నిజమనేది గమనించాలి. సింహముతో స్నేహం చేయవచ్చు, కానీ గుంట నక్కతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. ఎవరు ఎవరికి శాశ్వతం కారు, కానీ ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఉంటారో అదే శాశ్వతం. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవటం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాము ఇరుక్కొని నరకం పొందుతున్నారు. మనిషి సులువుగా సంపాదించగలిగేది నమ్మకం, సులువుగా పోగొట్టుకునేది కూడా నమ్మకమే. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలముతో పోరాడు, కన్నీటితో కాదు. బాధలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఏదీ లేదు.
నీ ఒక్కడికే బాధ ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా. మన కోసం ఎవరు రారు అని తెలుసుకున్న క్షణం నీ జీవన పోరాటములో నువ్వే ఎక్కే మొదటి మెట్టు. గత జన్మలో తీరని రుణమే ఈ జన్మలో వరమై దొరికింది నీ స్నేహం. మనం లేకపోతే ఉండలేనంతగా మన ప్రేమ ఉండాలి. మనం మాట్లాడకపోతే ఎదురు చూసేలా ఎదుటివారి మనసు ఉండాలి. అదే స్వచ్ఛమైన స్నేహం. అబద్ధం వైపు జనాలు ఉంటే నిజం వైపు ఆ దేవుడు తప్పకుండా ఉంటాడు మిత్రమా. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది. అది మనకు అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. వ్యక్తిత్వం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండటం కాదు. నీ యొక్క ప్రవర్తన, ఆలోచన, మాట తీరు, నడవడి. గెలుపంటే అందరినీ తొక్కిపెట్టి పైకి ఎదగడం కాదు, అందరి మనసులు గెలుచుకోవడం. బంధం అంటే కలియున్నప్పుడు కలిసుండుట కాదు, కష్టాలున్నప్పుడు తోడుండుట. స్నేహం అంటే చెట్టాపట్టాలేసుకుని తిరగడం కాదు, చీకాకులు వచ్చినప్పుడు నేనున్నానని భరోసానివ్వడం. ప్రేమంటే అందాన్ని ఆకర్షించడం కాదు, మనసు లోతుల్ని ఇష్టపడటం. వారసులంటే ఆస్తులను ప్రేమించేవారు కారు, కుటుంబ విలువలను నిలబెట్టేవారు. కనిపించని ముసుగు వేసుకొని మాట్లాడేది ఒకే ఒక్కరు, అదే మనిషి. దేవుడు అందమంతా ఆడదానికి ఇచ్చేసి ఆ అందాన్ని పొగిడే బాధ్యత మగవాళ్ళకి ఇచ్చాడు. రాత్రి మంచి నిద్రలో ఒక దోమ కుట్టింది. కోపముతో చంపేద్దామనుకున్నా, కానీ తన ఒంట్లో ప్రవహించేది కూడా నా రక్తమే కదా అని వదిలేశా. నీ గురించి ఆలోచించు, నీలో శక్తి ఉత్పన్నమవుతుంది. ఎదుటివారి గురించి ఆలోచిస్తే నీ గురించి ఆలోచించడం మర్చిపోతావు. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అక్షరం లాంటి వారు. కొత్త స్నేహితులు రాగానే పాత వారిని మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావాల్సింది అక్షరాలే కాబట్టి. సెల్ ఫోన్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి సరిపోయింది. అదే పెట్రోల్ డీజిల్తో అయిన ఉంటే ఇప్పటికే సగం జనాలు రోడ్డు పాలయ్యేవారు. అమృతం దొరికితే పంచుకునే వాళ్ళు దేవతలు. అదే అమృతం దొరికితే పిల్లలకి పెట్టేవాళ్ళు మన తల్లిదండ్రులు. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, నీ ఆలోచనలో అనువంతైన భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడు బాధించదు, నీకు ఎప్పుడు భారము కాదు. అభిమానంగా 4 మాటలు మాట్లాడాలన్నా అరగంట నటించాల్సి వస్తుందని బాధపడుతున్నారు కొందరు. ఏది శాశ్వతం? నీకున్న డబ్బా, నీ ముఖానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా? నువ్వే ఈ భూమి మీద శాశ్వతము కానప్పుడు ఇవన్నీ ఎలా శాశ్వతమవుతాయి? ఒంటరిగానే తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగానే భూమి తల్లి గర్భంలోకి పోతావు. ఇది మాత్రం పచ్చి నిజం మిత్రమా. ఎలుక రాతిది అయితే పూజిస్తాం, ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిది అయితే పాలు పోస్తాం, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండం వేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, బ్రతికి ఉన్న వాడికి ఇవ్వం. రాయిలో ద్వైతం ఉందని తెలుసుకున్నాం, మనిషిలో మానవత్వం గుర్తించలేకపోతున్నాం. జీవం లేని వాటిపై భక్తి ఎందుకు? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు? ఆలోచిద్దాం. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అభిమానం హద్దులు దాటితే 100 తప్పులు చేసినా అన్నీ ఒప్పులుగానే కనిపిస్తాయి. ద్వేషముతో నిండిన మనసుతో చూస్తే మంచి కూడా చెడుగానే కనిపిస్తుంది. ప్రేమతో దేన్నైనా భరించగలిగే మనం ద్వేషముతో దేనిని సహించలేము. అందుకే సాధ్యమైనంత వరకు ప్రేమతో ఉండటానికి ప్రయత్నిద్దాం. కరిగిపోతే తెలుస్తుంది కొవ్వొత్తి విలువ, గడిచిపోతే తెలుస్తుంది కాలం విలువ, దూరమైతే తెలుస్తుంది ప్రేమ విలువ, వీడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, స్నేహం చేస్తే తెలుస్తుంది స్నేహితుని విలువ.
మనసులో మాట మంచితనమే మనిషిని ముంచుతూ వచ్చింది. చెడ్డవాడి వైపు చెయ్యెత్తే సాహసం కూడా చెయ్యదు ఈ సమాజం. ఒక్కసారి క్రిందపడి చూడు, నిన్నెత్తడానికి ఒక చెయ్యి కూడా ముందుకు రాదు. ఒకసారి పైకి ఎగిరి చూడు, లాగి దించేయడానికి 100 చేతులు ముందుకొస్తాయి. 100 కోట్లు ఉన్నా 100 ఏళ్ళు బతకలేము. 10 ఇళ్ళు ఉన్నా ఉండేది ఒక్క ఇంట్లోనే. ఉన్న ఈ ఒక్క జన్మకి 100 ఏళ్ళు గుర్తించేలా బ్రతకాలి. 10 మందికి సహాయం చేసేలా ఉండాలి. బంధాన్ని భారముతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తేనే నిలబడుతుంది. కొందరిని కలిస్తేనే కొన్ని తెలుస్తాయి, మరికొందరిని మరిస్తేనే జీవితంలో ఎన్నో నిలుస్తాయి.